హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్రోటీన్ పౌడర్ చూపించాలనుకున్నా మీకు. చిన్నపిల్లలకి ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. బయట నుంచి సెర్లకు అది ఇది అనేసి తెప్పించి పెడుతున్నారు. దీనివల్ల వాళ్ళ హెల్త్ పాడవుతుంది. సో కొంచెం కష్టపడితే ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ ఈ గ్లాస్తో సేమ్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. అన్ని రకాల పప్పులు తీసుకోవాలి. ఇది కందిపప్పు అండ్ శనగపప్పు, పెసరపప్పు, బాదం. ఓకేనా. ఇలా పెనం పెట్టి లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అన్నిటిని సపరేట్గా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత వీటిని మంచిగా ఆరబెట్టుకోవాలి, చల్లగా కావాలి. చల్లగైన తర్వాత మిక్సీలోకి సపరేట్గా తీసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పొడులన్నింటినీ ఇలా మెత్తగా పొడి కావాలన్నమాట. తర్వాత వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా అన్నీ ఒకే దగ్గర వేసేసుకోవాలన్నమాట పొడులన్నీ. ఇది చూడండి, బాదం కూడా ఇలా పొడి కొట్టుకొని అందులోనే కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి, గడ్డలు రాకుండా. ఇది మనకి 15 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు పాడవదు. ఎవ్రీ 15 డేస్కి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత పిల్లలకి ఎలా తినిపించాలంటే ఇలా బౌల్ పెట్టి కొన్ని హాట్ వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్, నెయ్యి వేసి మంచిగా మరిగే వరకు ఉంచేసి ఇలా సపరేట్ గిన్నెలో కొన్ని కూల్ వాటర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఈ పౌడర్ తీసుకొని మంచిగా కలుపుకోవాలి. గడ్డలు లేకుండా మనము బజ్జీ పిండికి కలుపుకుంటాం కదా, అలా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా జారుడులాగా కలుపుకోవాలి. తర్వాత మరుగుతున్న వాటర్లో ఇలా స్పూన్తో కలుపుకుంటూ అందులో మిక్స్ చేసుకోవాలి. అది బాగా దగ్గర పడే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. థిక్గా అయిపోతుంది. తర్వాత మనం అందులోనే కాకుండా పాలల్లో కూడా ఇలా యాడ్ చేసుకొని తాగొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా గడ్డలు కాకుండా మంచిగా కలుపుకొని తాగాలన్నమాట. ఇది కూడా ప్లేట్లో